నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. సూర్యోస్మి. నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. సార్, ద్వాదశ రాశుల వాళ్ళు కూడా ఏ రాశి వాళ్ళు ఏ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలి అనేది చాలా సవివరంగా తెలియజేస్తున్నారు. ఎందుకు సందర్శించాలి అనేది, ఒకవేళ వెళ్ళలేని పరిస్థితి ఉంటే ఏ మంత్రంతో మనం ఆయన అనుగ్రహాన్ని ముందే ఇక్కడే పొంది వెళ్ళాలి అనేది కూడా మొత్తం అసలు పవర్ ప్యాక్ లాగా ఉంది అందిస్తూ ఉన్నారు. అంటే అది జ్యోతిష్యానికి ఖచ్చితంగా ముడిపడి ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మరి మేష వృషభం గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇక మిథున రాశి లేదా మిథున లగ్నం వాళ్ళు ఏ జ్యోతిర్లింగాన్ని ఖచ్చితంగా దర్శించుకోవాలి, ఎట్లాంటి సమస్యల నుంచి అధిగమించడం కోసం? ఇప్పుడు మనం మిథున రాశి గురించి మాట్లాడుకుంటే దీనికి బుధుడు ఆధిపత్యాన్ని వహిస్తాడు. మనకి కాలపురుష యోగంలో తృతీయ స్థానం అనేది మనం విక్రమ స్థానం, సోదర స్థానం దీని గురించి మాట్లాడుకుంటాం. అంటే వీటిలో ఉన్నటువంటి అబ్స్ట్రాకిల్స్, కమ్యూనికేషన్ కూడా ఆబ్వియస్ గా థర్డ్ ప్లేస్. అలాగే ఇప్పుడు మీరు యాంకర్స్ దీని కిందకి వస్తారు, 3వ స్థానంలోకి వస్తారు. మాకు సంబంధం లేకపోయినా ఇప్పుడు నాకు మిథున రాశితో ఏం సంబంధం లేదు. ఎందుకు సంబంధం లేకుండా ఎందుకుంటారు మీరు? అంటే ప్రత్యక్షంగా అంటే రాశికో లగ్నానికో సంబంధం లేకుండా ఉండొచ్చు. అది మూడో రాశి మీకు మీ లగ్నానికి తృతీయమో చతుర్థమో పంచమో ఏదో అక్కడ నాకు సంబంధం ఉంది సార్. లేకుండా ఎందుకు ఉంటదమ్మా? ఏదో ఒక దాన్ని మనం పొందుంటాం. దాంట్లో మనం ఏమైనా ఇబ్బందులు అనుభవిస్తూ ఉంటే ఇప్పుడు మీ మాటని అవతల వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. మీరు చెప్పాలనుకున్నది ఒకటి, చెప్పుతున్నది ఒకటి. అప్పుడు మీరు కంపల్సరీ మిథున రాశికి సంబంధించిన నాగేశ్వర్ ఎక్కడుంది ఇది? ఇది గుజరాత్ లో వస్తుందమ్మా. దాన్ని ఏమంటారు, దారుక అడవి అది మధ్యలో వస్తుంది. దానికి అక్కడికి వెళ్ళడం ద్వారా అంటే మనం పరమేశ్వరుణ్ణి ఎలా వర్ణించాలమ్మా? ఆయన దిక్కులను, అంబరాలని ధరించిన వాడు ఆయన. అంటే మనకు ఒరిజినల్గా 64 శక్తి క్షేత్రాలు, జ్యోతిర్లింగాలు 64కి దానికి ఏంటి సంబంధం అంటే, మనకి వాస్తు పురుషుడిని మీరు తీసుకున్నప్పుడు ఇవన్నీ దిక్కుల్లో ఆయా స్థానాలకి ఆధిపత్యాలు తీసుకుంటే అష్టదిక్పాలకులకి వాళ్ళ అనుచరులు వీళ్ళందరూ కలిపి మొత్తం 64. మీరు అంటే శంకుస్థాపన చేసేటప్పుడు ఈ 64 మందిని కూడా ఆవాహన చేయాలి. వాస్తు యంత్రంలో వీళ్ళందరూ ఉంటారు. 64 మంది అనుంగ శిష్యులతో ఆయన, అంటే వీళ్ళందరూ కూడా 64 గణాలు. అంటే ఆయనలో శక్తులు ఆ రూపాలు తీసుకుని ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం స్వామి స్వయం వ్యక్తంగా. వాస్తుకి సంబంధించి కూడా శివుడే ఆయన శక్తి. ఓ అద్భుతం. మరి 12 అంటే ప్రత్యేకంగా మనకి ఇప్పుడు మన ఇంట్లో తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, అలాగే మధ్యలో స్పేస్ ఎనర్జీ. ఇలా మనం దాన్ని పదం కడతారు ఇంటికి. మనకి యజ్ఞ యాగాది క్రతువులు చేసినప్పుడు సర్వతో భద్ర మండపం అని చెప్పేసి ఈ 64 గళ్ళు కూడా దాంట్లో వస్తాయి. ఒక్కొక్క గడికి ఒక్కొక్క శక్తి. చూసాను. కలర్స్ తో కూడా వేస్తారు, బియ్యాన్ని కలర్స్ తో వేస్తారు, కలర్స్ తో వెయ్యాలి. దాన్ని ఆ రకంగా వేస్తారు. అంటే ఆ స్వామి 64 దిక్పాలకులుగా దిక్కులను పాలిస్తూ మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. బ్యూటిఫుల్. సో 12 మాత్రం
ప్రత్యేకమైన చాలా పవర్ఫుల్. ఇవి మనకి 12 రాసుల వారికి. అంటే అష్టదిక్పాలకులతోటి 64 మంది ప్రమదగణాలతోటి ఒక ఇంట్లో మనం ఉన్నాం. అందులో మనకి మన రాశికి సంబంధించి అంటే మన ఇంట్లో కూడా ఈ మిథున రాశి ఈ స్థానం ఉంటుంది, ఒక రూపంగా ఉంటుంది. ఆ స్థానాలు మనకి అంటే ప్రధానంగా అన్ని స్థలాలు కూడా కొన్ని నీచ స్థానాల్లోనే ఈ బాత్రూములు అవి కట్టడం జరుగుతూ ఉంటుంది. అసలు ఒరిజినల్ గా అయితే ఇంట్లో బాత్రూమ్ నిషిద్ధం, ఇంటి బయటే ఉండాలి. ఎందుకంటే అది ఒక దేవాలయం కదా. కానీ ఇప్పుడు మనం సౌకర్యం కోసం ఇళ్ళని మార్చేసుకుని ఇంట్లోకి వచ్చేసింది. అంటే ఆ పెట్టే ప్లేసు అక్కడ ఉండకూడని చోట ఉంటే అది వాస్తు దోషంగా. అందుకని వాస్తు పురుషుడికి స్వామి మనకి తప్పలేదు, ఇది చేస్తున్నాం కాబట్టి క్షమించు అని చెప్పేసి అని వేడుకోవటం. ఇప్పుడు మిథున రాశికి సంబంధించి మనం నాగనాథ్ నాగేశ్వర్ దేవాలయానికి వెళ్ళడం ద్వారా మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, అది మిథున రాశి మిథున లగ్నం. సాధారణంగా అంటే మిథున రాశికి అంటే కొంచెం ఇబ్బంది ఏంటంటే రాశికి కానీ లగ్నానికి కానీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు వస్తాయి సహజంగానే. ఆ లగ్నానికి రాశికి ఉన్నటువంటి, ఎందుకంటే సప్తమం ఏమవుతుంది, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు. బుధుడికి గురుడికి పడదు కాబట్టి ఇబ్బంది వస్తుంది, సహజంగానే ఉంది. అలాంటి ఇబ్బందులతో అంటే కోర్టు కేసులు, విడిపోవటాలు, అవగాహన లోపాలు కొంచెం. అదే చెప్తున్నాను కదా, నేను మాట్లాడదాం అనుకున్నది ఒకటి, మాట్లాడింది ఒకటి, నీకు అర్థమైంది ఒకటి. ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు మనం అక్కడికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకోవడం, అక్కడ నిద్ర చేయటం, అక్కడ నదీ పరివాహక ప్రాంతాల్లో స్నానం ఆచరించడం చేయడం ద్వారా ఈ దోషాలు అంటే ఇంకా కోర్టుల దాకా కూడా వెళ్ళిపోయి ఉంటారు. కోర్టు కేసులు తేలకున్న పరిస్థితులు ఉంటాయి. హ్యాపీగా అక్కడికి వెళితే పరిష్కారం లభిస్తుంది. రైట్, అద్భుతం. సో కమ్యూనికేషన్, మాటకి రిలేటెడ్ ఇబ్బందులు ఫేస్ మాట ఓన్లీ దీనికని కాదు, తన మాట డెఫినెట్ గా శత్రువుల్ని క్రియేట్ చేస్తుంది, మిత్రుల్ని ఇస్తుంది, భగవంతుడికి చేరువ చేస్తుంది. మాట ఎవ్రీథింగ్ కదా, అందంగా ఉండాలి మాట. సో మాటకి సంబంధించిన ఇబ్బందులు ఏదున్నా మిథున రాశి వాళ్ళు కాదు, అసలు వేరే వాళ్ళు కూడా కదా. ఇప్పుడు ఏదో తిట్టామనుకోండి, శత్రువు అయిపోయాడు, మనం ప్రాణం మీద నిందలు ఇలాంటివి కూడా పడుతూ ఉంటారు. ఇలాంటి వాటికి కూడా అద్భుతమైనటువంటి పరిష్కారం అక్కడికి వెళ్ళటం. రైట్. మరి అక్కడికి వెళ్ళటం మాకు ఇప్పట్లో అవ్వదండి, లేకపోతే కుదరట్లేదు, ఇప్పుడు ఈ వీడియో చూసాము, కొన్నాళ్ళు అయిపోయింది అనుకుంటున్నాం కానీ అవ్వట్లేదు, సమ్ బ్లాకేజ్ అయితే ఏర్పడింది, వెళ్ళలేక మమ్మల్ని ఆపుతోంది అనుకుంటే ఎలా సార్? మీరు మంత్రాలు కూడా ఇస్తున్నారు. నాగేశ్వర దేవాలయం మన ఊర్లోనే ఉంది. ఒకవేళ మనం అక్కడికి వెళ్ళడం కూడా కష్టం అవుతుంది అన్నప్పుడు మన ఇంట్లోనే ఒక చిన్న శివలింగాన్ని, స్ఫటిక శివలింగాన్ని పెట్టుకుని ఆ స్వామిని మిథున రాశి వాళ్ళు ఇదే నాగేశ్వర్ కోయల్ అనుకుని, నాగనాథ్ దేవాలయం అనుకుని చిన్నగా కొంచెం ఒక స్పూను ఆవు పాలతోటి, ఒక స్పూన్ గంధపు నీళ్లతోటి చిన్న చిన్నవి మనం అభిషేకం చేస్తూ మనం చెప్పబోయే మంత్రాన్ని అనుసంధానం చేయడం ద్వారా వెళ్ళొచ్చేమో తప్పకుండా స్వామి అనుగ్రహం లభిస్తుంది ఖచ్చితంగా. అంటే మన ఇంట్లో కూడా ఆ స్థానాలు ఉంటాయి, అవి మనకు తెలుసుకునేంత జ్ఞానం ఇంకా లభించలేదు. ఈశాన్యంలోనూ మనం ఇంద్రభాగంలోను, తూర్పులోను, ఉత్తరంలోను మనం దేవుణ్ణి ఏర్పాటు చేసుకుని ఉంటాం. అంటే మీరు ఇక్కడ ఏం చేసుకోవాలి, ప్రతి ఇంట్లోనూ చిన్నది అంగుష్టానం సైజు స్ఫటిక శివలింగాన్ని ఏర్పాటు చేసుకో, చాలా అందంగా ఉంటుంది. చాలా అందంగా అంటే శ్రద్ధగా భక్తితో ప్రతి ఆదివారం, అంటే రోజు వీలైతే రోజు, అవకాశం లేదు కనీసం ఆదివారం సోమవారం స్వామివారి మీద కొంచెం జలాన్ని పోసి అభిషేకం చేస్తూ ఆ మంత్రాన్ని, మనకి ఎలాగ శివాలయాలు ఉన్నాయి అక్కడికి వెళ్ళి కూర్చొని, మన ఇంట్లో కూడా అయిపోయింది, శివాలయానికి వెళ్ళి అక్కడ కూర్చొని ఈ మంత్రాన్ని అనుకోవడం ద్వారా ఆ స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. మనకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు, ఇప్పుడు ఆర్థిక సమస్యలు ఎందుకు వస్తాయి, తృతీయ స్థానానికి అంటే బుధుడు వ్యాపార కారకత్వాన్ని వహిస్తాడు కాబట్టి వ్యాపారంలో లాభ నష్టాలు, పార్ట్నర్స్ మధ్య ఇబ్బందులు, జీవిత భాగస్వాముల మధ్య ఇబ్బందులు, ఇలాంటి ఇబ్బందుల నుంచి కూడా విముక్తి లభిస్తుంది ఈ మంత్రాన్ని చదువుకోవడం. రైట్, ఆ మంత్రం ఏంటో ఇప్పుడు చూద్దాం. యామ్యే సదంగే నగరేతి రమ్యే విప్సితాంగం వివిధైశ్చ భోగై సద్భక్తి ముక్తి ప్రథమేకం శ్రీనాగనాథం శరణం ప్రపద్యే. సుప్రభాతంలో ఉంది కదండి, అక్షర మంత్రాన్ని చూసారా? అవును, ఎంత బాగుందో, అందంగా ఉంది. విప్సితాంగం వివిధైశ్చ భోగై అంటే ఎన్ని భోగాలైతే ఉంటాయి అన్ని భోగాలను మాకు ఇచ్చేటివాడా, దిక్కులని ఆభరణాలుగా కలిగిన వాడా, శ్రీనాగనాథం శరణం ప్రపద్యే. బ్యూటిఫుల్, చాలా బాగుంది. ఈ నామాన్ని ఎన్నిసార్లు, ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు చేయమంటారు?
18, 108 ఓపిక అవసరం. త్వరగా వెళ్ళాలి, త్వరగా వెళ్ళాలనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ చేద్దాం. 54, 108. అలాగే నక్షత్రాలు, అలాగే వాళ్ళది మనం అనుకుంటున్నాం, చెప్తూ ఉన్నాం కదా. మృగశిర 2 పాదాలు, ఆరుద్ర, పునర్వసు. ఇక మరి నక్షత్రం తెలియదు, రాశి తెలియదు అనుకునే వాళ్ళు, ఏ అక్షరాలతో పేర్లు మొదలయ్యే వాళ్ళు ఖచ్చితంగా నాగేశ్వర ఆలయాలకు వెళ్ళాలో ఒకసారి చెప్తారు, చూద్దాం. ఇప్పుడు మనం మృగశిర 1, 2 పాదాలు వృషభ రాశిలో చెప్పాం. ఇది 2, 3, 4 పాదాలు, 3, 4 పాదాలు మిథునంలోకి వస్తున్నాయి. ఆరుద్ర 4 పాదాలు మిథునంలోకి వస్తున్నాయి. పునర్వసు 3. ఈ నామ నక్షత్రాలు కలిగిన వాళ్ళందరూ కూడా స్వామి దర్శనానికి ఉవ్వేలుతూ అనుగ్రహం త్వరగా ఇవ్వు అంటే, మీతో పాటు కూడా స్వార్థంతో అడుగుతున్నాను, నాకు కూడా దర్శనాన్ని ప్రసాదించమని 10 మందిని పంపిస్తే మనకి అనుగ్రహం వస్తుందని చెప్పేసి స్వార్థం. స్వామి కార్యం స్వకార్యం. అద్భుతం. అలా కలగాలి, మీకు వారికి అందరికీ కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా వివరించారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నం వాళ్ళు ఏ జ్యోతిర్లింగాన్ని దర్శించాలి తప్పక అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో మాట్లాడుకున్నాం సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ.